येषोऽनुरात्मा चेतसा वेदितव्यो यस्मिन् प्राणः पंचधा संविवेश प्राणैस्थितं सर्वमोतं प्रजानां यस्मिन् विशुद्धे విభవత్యేష ఆత్మ. అణు పరిమాణము కలిగిన ఆత్మ పరిపూర్ణ బుద్ధి చేతనే అనుభూతమవుతుంది. ఈ అణుఆత్మ హృదయంలో నిలిచి ఉండి 5 వాయువులలో ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన తేలుతూ దేహదారుల దేహమంతటా తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ 5 వాయువుల కల్మషం నుండి ఆత్మశుద్ధి పడినప్పుడు దాని ఆధ్యాత్మిక ప్రభావము ప్రదర్శితమవుతుంది. విశుద్ధ ఆత్మను చుట్టి ఉండే 5 రకాల వాయువులను నానా రకాలైన ఆసనాల ద్వారా నియంత్రించడానికే హఠయోగము ఉద్దేశించబడింది. అది భౌతిక వాతావరణ బంధం నుండి అణుఆత్మకు ముక్తిని కలిగించడానికే గాని ఏదో భౌతిక లాభానికి కాదు. ఈ రకంగా అణుఆత్మ స్థితి సమస్త వేద వాంగ్మయములో అంగీకరించబడింది. అంతేగాక ఏ బుద్ధిమంతుడైనా దీనిని ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాడు. కేవలము బుద్ధిహీనుడే ఈ అణుఆత్మను సర్వవ్యాపకమైన విష్ణుతత్వంగా భావిస్తాడు. అణుఆత్మ ప్రభావము ఒక ప్రత్యేక దేహమంతటా వ్యాపించి ఉంటుంది. ముండకోపనిషద్ ప్రకారము ఈ అణుఆత్మ జీవుని హృదయంలో నిలిచి ఉంటుంది. అణుఆత్మ పరిమాణము లౌకిక శాస్త్రజ్ఞుల అవగాహన శక్తికి అతీతంగా ఉంటుంది. కనుక ఆత్మ అనేదే లేదని వారిలో కొందరు మూర్ఖంగా వాదిస్తారు. వ్యక్తిగత అణుఆత్మ పరమాత్మునితో పాటుగా హృదయంలో నిశ్చయంగా ఉన్నది. అందుకే దేహ కదలికలకు కావలసిన సమస్త శక్తులు ఈ దేహాంగము నుండి ఉత్పన్నమవుతున్నాయి. ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువును తీసుకొని పోయే రక్త కణాలు ఆత్మ నుండే శక్తిని గ్రహిస్తాయి. ఆత్మ ఈ స్థానం నుండి వెళ్ళిపోగానే కరగడం ప్రారంభమై రక్త చలనము ఆగిపోతుంది. రక్త కణాల ప్రాముఖ్యాన్ని వైద్యశాస్త్రం అంగీకరించిన వాటి శక్తికి మూలం ఆత్మయని కనుగొనలేకపోతోంది. అయినా హృదయమే దేహ శక్తులన్నింటికీ స్థానమని వైద్యశాస్త్రము అంగీకరించింది. అట్టి అనురూప ఆత్మలో సూర్యకాంతి కణాలతో పోల్చబడ్డాయి. సూర్యకాంతిలో అసంఖ్యాకమైన తేజోమయ కణాలు ఉంటాయి. అదేవిధంగా భగవదంశలు ప్రభా సర్వోత్కృష్ణ శక్తి అని పిలువబడే భగవంతుని కిరణాలలోని కణాలు. కనుక మనిషి వేద జ్ఞానాన్ని అనుసరించిన నవీన విజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించిన దేహంలో ఆత్మ ఉనికిని త్రోసిపుచ్చలేడు. ఆత్మ విజ్ఞానము స్వయంగా భగవంతుని చేతనే భగవద్గీతలో స్పష్టంగా వివరించబడింది.